దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగును. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ప్రభువునందు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభాములు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరిట మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మరి 40 రోజులు మరి శ్రమ కాలాలను పాటించి ఎంతో ప్రయాసంతో భారముతో ఉపవాసం ఉంది మరి ప్రభు సన్నిధిలో ప్రార్థించి మన కొరకును, మన కుటుంబాల కొరకును, సర్వమానవాళి కొరకును ఈ లోకానికి ఎత్తించి మరి కలువరిగిరిపై మరణం పొందిన మన కొరకు సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఈరోజు ఈ రీతిగా పాడటానికే కానీ మాట్లాడటానికే కానీ ప్రభు మనకి ఇచ్చిన పిలుపుని బట్టి ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం మరి ప్రభువైన యేసుక్రీస్తు సర్వ ప్రపంచానికి పరిశుద్ధుడని పరిశుద్ధ గ్రంథమే కాదు కానీ అనేకమైన చరిత్రలు చాటు చెప్తూ ఈరోజు ఒక చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన మరణ చరితార్థములు మనందరి హృదయాలను కదిలింపజేస్తూ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని యుగాలు గడిచినా ప్రభు యొక్క మరణమును, ప్రభు యొక్క పుట్టుకను ప్రచురించే ధన్యతను పరిచే సైన్యక సమూహం మరి తెగులుగా పుచ్చుకుని ఉన్నారు. వాటి కృపను మన అందరికీ ఇచ్చారు. తిరిగి మరి సంవత్సరమును ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజుని మనందరం మీలాగున్న అనుదిన జీవాహారం అనే కార్యక్రమంలో పాల్గొనడానికి, వీక్షించడానికి, తెలుగు ధ్యానాలను వీళ్ళు పలికిన మాటలను ధ్యానించడానికి వారు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. ప్రారంభ ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకుని 7 మాటలు చదువుకుని 10 నిమిషాలు వాటిని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకలాశీర్వాదులు కానుభూతులైన పరమ తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని పొందడానికి ప్రభువా స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు నీ పొందనాలు ఆయన. ఇదిగో ప్రభువా 2022 సంవత్సరాల క్రితం ఇవి లోకానికి వచ్చావు. మానవులమైన మమ్మల్ని చూచి, మేము పడి ఉన్న స్థితిని చూచి మమ్మల్ని లేవనెత్తినైనా అంధకార సంబంధమైన చీకటి శక్తులతో పొరలాడుచు కొట్టబడి కట్టబడి ఉన్న మమ్మలను నీ విడుదల కలిగించి ప్రభువా నీ శిలువ మరణము ద్వారా, నీ అమూల్యమైన రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసావు. దేవాన్ని పొందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇక ప్రభు మరి కార్యక్రమం అంతట్లో నీవే తోడేయండి. సిలువలో నీవు పలికిన 7 మాటలు చదువుకుని అలాగనే ప్రభు మరి వాటిని గురించి ధ్యానిస్తుండగా నీవే మాకు తోడేయండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం ప్రియమైన వాళ్ళగా. అందరికి వచ్చిన పాట సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగత్తు కోసమే, ఈ జనుల కోసమనే పాటను మనందరికీ తెలిసిన పాట, బాగా సుపరిచితమైన పాట. నాతో కలిసి పాడాలని మీ అందరికీ మనం చూస్తున్నాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో.
నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, పదుల పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, పదుల పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, పదుల పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, పదుల పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర, కరుణామయి దయగల పాత్ర, కరుణామయి దయగల పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నామానికి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇందులో పలికిన 7 మాటలను మనం చదువుకుని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని సెలవు తీసుకుందాం. ఈరోజు ఎవరు కూడా దేవుని మహాత్మ్యం బట్టి మరి పండుగలలో పాల్గొంటున్నారని, అందరి సావాసం కలిగి ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇక్కడ సెలవు ధ్యాన ప్రాంతంలో పాల్గొందాలని మీ అందరికి మనం చూస్తున్నాను. పాల్గొందారని నమ్ముచున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనం చదువుతున్నాను. ఈ వాక్యం చదువుకున్న పిమ్మట ఆయన సిలువలో పలికిన 7 మాటలను చదువుకుని మరి వాటి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగినది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడు కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. అలాగనే ఈ సమయంలో మనందరి హృదయాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మీయమైన ఆహారం ద్వారా, ఈ సెలవు ధ్యానం మాటల ద్వారా హృదయాలను ఈ సమయంలో నింపి నడిపించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ్రామమును మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ దేవుని బిడ్డలకు, వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్కు, అలాగనే మా ఆన్లైన్ పరిచర్య యెహోవా ఆరాధన పరిచర్య సంఘ బిడ్డలకు
అలాగే వాట్సాప్ గ్రూప్ పరిచర్యకు సంఘ సభ్యులకు ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అలాగే మా ఈ చిన్ని పరిచర్యల కొరకు మరి నిత్యం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అందరూ కూడా బాగున్నారు కదా? మంచిది. దేవుని మహాకృపను బట్టి, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న కాపుదలను బట్టి, మరి ప్రతిరోజు కూడా ఈ అనుదినం జీవాహారం, ప్రతిరోజు వాక్య పరిచర్య 96వ కీర్తన 2వ వచనంలో అనుదినము ఆయన స్వార్థను ప్రకటించుడి అని భక్తులు తెలియజేసిన రీతిగా మరి ప్రతిరోజు ఈ వాక్య పరిచర్యలో ప్రభువారు తోడైంది ఎంతగానో ముందుకు నడిపిస్తున్న కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి రోజు మనందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఎందుకు శుభ శుక్రవారం అంటే చాలా శుక్రవారాలు వస్తూ ఉంటాయి, మరి మంచి శుక్రవారం అనేది కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువేయబడిన రోజు పరిగణించబడి మరి శుక్రవారం దినాన ఎంతో మహనీయంగా గణనీయంగా మరి మందిగారిలో ప్రభు యొక్క సిలువ మాటలను ధ్యానిస్తూ ఉంటాం. విదేశాల్లో ఉన్న వారికి మరి 7:15 అలాగనే స్వదేశాలలో ఇండియా దేశంలో ఉన్న వారికి రమారమి 9:45 ఈ కార్యక్రమం టెలికాస్ట్ చేయబడుతూ ఉంది. ఏదేమైనా ప్రియమైన వాళ్ళరా మరి 9 గంటలకి వారందరూ కూడా మందిరాల్లో ఉంటారని ఆశిస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి మనం అందరూ కూడా ఈరోజు ప్రభు యొక్క మాటలను, ప్రభు పలికిన మాటలను రమారమి ప్రభు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి 2022 సంవత్సరాలు గతించిపోతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా శ్రమకాలాలు పాటిస్తున్నాం, శ్రమకాలం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా అలాగే ఈ మట్లాద్వారాలు కానీ, గుడ్ ఫ్రైడేలు కానీ, ఈస్టర్ మళ్ళా రేపు ఆగితే ఎల్లుండదు నాన్న ప్రభు యేసుక్రీస్తు మళ్ళా మృత్యుంజయుడే లేచిన రోజు, అది కన్నుల పండుగ జరిగిస్తుంటాం. ప్రభు యేసుక్రీస్తు తిరిగి లేచిన రోజు మన కొరకై ఈస్టర్ పండుగగా దాన్ని జరిగిస్తూ ఉంటాం. ఇలాగ మన జీవితాల్లో చాలా పండుగలు, ఈ ప్రత్యేకమైన దినాలు వెళ్ళిపోతున్నాయి తప్ప మరి చాలా మటుకు మానవుల్లో మార్పు లేదు. ప్రభు యేసుక్రీస్తు పలికిన మాటలు 7 మాటలు కంఠోపాఠంగా చెప్పగలిగినప్పటికీ ఆ మాటలకు తగిన అర్థాన్ని చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. అందులో దానికంటే ముందుగానే ప్రభు యొక్క మనస్తత్వం మీకు అర్థం కావాలని పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు చదివించాను. అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు జీవితాన్ని, అంటే సిలువ మరణం పొందటానికి, ఆయన సిలువలో బలి అవ్వటానికి, సిలువను తన భుజములను పెట్టుకుని మోయటానికి, ప్రియమైన వాళ్ళరా మరి రోమన్ గవర్నమెంట్ ద్వారా అంటే సైనికుల ద్వారా పిడిగుద్దులు గుర్తుపట్టడానికి, అపహారం చేయబట్టానికి, ప్రియమైన వాళ్ళరా 7 ముళ్ళతో అల్లబడిన ఆ కిరీటం ధరించడానికి, ఇవన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తే వీటన్నిటికి సిద్ధపడే ప్రభు యేసుక్రీస్తు. ఎందుకంటే మానవాళి రక్షణ నిమిత్తమై వీటన్నిటిని ఎరిగి ఉండే ఆయన తన్ను తాను తగ్గించుకొని 2వ అధ్యాయం 5 నుంచి 8 చదివితే దానికి తాత్పర్యం ప్రియమైన అనుకుంటున్నాం. క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం లోకాల్లో. కొంతమంది ఎక్కువ కాలం జీవిస్తుంటారు, కొంతమంది తక్కువ కాలం జీవిస్తుంటారు. అయితే ఆ రోగానికి ఉన్న స్థితిని బట్టి ఏ డాక్టర్ అని కూడా చెప్పవలసిందే. కొన్ని రోజులు మాత్రమే, కొన్ని నెలలు మాత్రమే చెప్తూ ఉంటారు. ఇంకా ఆ ఉన్న రోజులు కూడా మరి చక్కగా అపురూపంగా చూస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా ఏది కాలుతో పెట్టడం కానీ, లేక తిరగటం కానీ, చక్కగా ఉండటం కానీ, అంటే ఇంకా ఉండడు కదా మన మధ్యన. ఎంత బాగా చూసుకున్నా బాధ, ఒక వెలితి ఆయనలో ఉండిపోతూ ఉంటుంది. అంటే నేను వెళ్ళిపోతున్నానా, చాలా బాధాకరమైన విషయం. మానవుడికి కొద్ది అర్థమవటానికి నేను వివరణ చెప్తూ ఉన్నాను. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఇప్పుడు మరణం అనేది మరి చాలా మందికి చాలా పరిపరి విధాలుగా వస్తుంది. ప్రియమైన వాళ్ళ
ఒకసారి మన శిష్యుల మరణాలు జ్ఞాపకం చేసుకుంటే చాలామంది బిడ్డలను మరి వీళ్ళ మరణాలు తలకిందులుగా ఇవ్వబడి శిరక్షాదనం చేయబడి ఇలా మనం చాలా పరిపరి విధాలుగా మనం గమనించగలుగుతుంటాం, చదవగలుగుతుంటాం పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మరణాల సంఖ్య చూస్తున్నట్లయితే మరి ప్రతి ఒక్కరికి మరణానికి చరిత్ర ఉంది. కానీ సర్వమానవాళి కొరకు పరిశుద్ధుడైన, ఏ పాపము చేయను, ఏ నేరము చేయన ఒక పరిశుద్ధుడు బలి అవ్వటం అనేది చాలా ప్రియమైన వాళ్ళ ఆలోచించదగ్గ విషయము. రెండవదిగా ప్రియమైన వాళ్ళ అనేకమైన ఈ గుడ్ ఫ్రైడే దాటి వెళ్ళిపోతున్నాయి. కానీ చాలామంది ఈ మాటలు చదువుకుంటున్నారు కానీ సరి అయిన వివరణ లేక ఆ మాటలకు తగినట్లుగా జీవితాలు మరి ఉండకుండా ఉంటున్నాయనే ఒక ఆలోచన మీరు ముందు పెడుతున్నారు. ప్రియమైన వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తుకు ముందు ఉన్న మరణం గురించి తెలిసిన సరేను ఆయన తన్ను తాను తగ్గించుకుని పైకి మనుషుడే కనబడ్డాడు తప్ప ఆయన దేవుని స్వరూపంలో కలిగి ఉన్నాడు. మరి ప్రభుతో కూర్చుండుట మరి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ప్రియమైన వాళ్ళను ఈరోజు చాలామంది గుడ్ ఫ్రైడే అని తెలిసిండు కూడా కొంతమంది మందిరాలకి వెళ్లకుండా అలాగా ఆయా స్థలాలలో ప్రయాణాలలో కాలక్షేపం చేస్తున్న మనుషులు కూడా లేకుండా పోరు ఉంటారు. ప్రియమైన వాళ్ళు ఎక్కడో అరాపరకుంటూ ఉంటారు. ఎందుకంటే మోస్ట్లీ ఈరోజు ఈ శుక్రవారం దినాన్న మరి ప్రత్యేకించి అందరూ కూడా క్రైస్తవుడైతే మరి మందిరాలను ఉంటారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియమైన వాళ్ళారా, మరి ప్రభు కృపను బట్టి మరి ప్రభువుని యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసును మనం కూడా కలిగి ఉందాం. దేవుని మహాకృపను బట్టి మనం కూడా కలిగి ఉందాం. ప్రియమైన వాళ్ళారా, మనం తగ్గించబడేవారు ప్రభు తగ్గింపునకు ఎలాగైతే ప్రాధాన్యత ఇచ్చారో అలాగనే తగ్గింపు జీవితం కలిగిన వారి వల్ల ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రభు పలికిన 7 మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈ పాటికి ఒకవేళ యూట్యూబ్లో మీరు వినొచ్చు. అందరికీ తెలుసు బాగా సుపరిచితమైన మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. లూకా శుభవార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరువురు కనుక వారిని క్షమించుడి. రెండో మాట లూకా శుభవార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, దొంగతో ప్రభు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లితో చెప్తున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు పలుకుతున్న మాటలు, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అనే మాట. ఐదో మాట యోహాను శుభవార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, నేను తప్పికొనుచున్నాను. ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, యేసు సమాప్తమైనది. లూకా శుభవార్త 7వ మాట 23వ అధ్యాయము 45వ వచనంలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రభు 7 మాటలు మరి మనందరి వినిపుడులో దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, మరి చదవబడే 7 మాటలు కూడా ప్రతి సంవత్సరము కొన్ని పర్యాయాలు కూడా ఈ మాటలను బట్టి అప్పుడప్పుడు తలుచుకుంటూ అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ అది ప్రసంగాలు అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటాయి. చాలామంది బోధకులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు ప్రభు పలికిన మాటని. మరి ఇలాగున్న ఆ ప్రభు సిలువలో పలికిన మాటలని చెప్పేసి కొన్నిసార్లు వాక్య పరిచర్యలో మనం వినగలుగుతూ ఉంటాం. అయినప్పటికీ ఈరోజు ప్రత్యేకముగా మరి సిలువ ధ్యాన ప్రార్థన కనుక ప్రభువైన యేసుక్రీస్తు రమరమి ఇంచుమించు 3 గంటల వేల వరకు కూడా మన సిలువను ఎత్తుకుని ప్రియమైన వాళ్ళ ఆట పట్టణంలో ఆ వీధులు వెంట తిరుగుచు రక్తము కారుతూ ఉన్నా సరే, ఒకటి తక్కువ 40 దెబ్బలు మరి వీపి మీద కొడుతూ ఉన్నా సరే, 7 ముళ్ళతో అల్లబడిన కిరీటము తలపైన పెట్టి చాలా ఆంచి రక్తము కారణంతకు ఇబ్బంది పెట్టినా సరే,
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దేనికైనాను భరించగలిగిన శక్తి కలిగి ఉండి ఒక మాట అయినను బదులు పలుకక ప్రియమైన వాళ్ళు వదుకు తేబడిన గొర్రెపిల్ల ఏ రీతికైతే మౌని ఉంటుందో మరి ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మౌనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ లోకములో ఆయన కనపరిచిన తీరు మనం గమనించినట్లయితే అది చాలా ఆశ్చర్యార్థకమైనది. మనం పాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలం నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. నమ్మి బాప్తిసముంది నమ్మనల్లని వారికి శిక్ష మరి కలుగును. ప్రియమైన దేవుని చాలా చక్కగా దేవుని కూర్చున్న దేవుని ప్రేమను కూర్చున్న పాటలు మనం పాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమతోనే ఈ లోకాన్ని జయించారు. మరి ప్రేమతోనే ప్రియమైన వాళ్ళరా ఈ లోకంలో ప్రతిదీ కూడా ప్రభువారు జయించారు. మరి ప్రేమతోనే సర్వ మానవాళి హృదయాలను గెలుచుకున్నారనే సత్యం మనందరికీ తెలుసు. ఈ జరుగు చాలామంది కూడా ఈ మాటలు చదువుకుంటూ ఉంటారు. మరి వెంటనే ఆ ప్రార్థన అయిపోగానే ఆ 7 మాటలు కూడా గాలికి వెళ్ళిపోతూ ఉంటాయి, గాలి కుదిలిస్తూ ఉంటారు. లేదు ప్రియమైన వాళ్ళ, వించిన ప్రతి మాటను మనసుకు హత్తుకునేలాగా చాలామంది ఈరోజు నాకంటే ముందుగా కూడా యూట్యూబ్లో కార్యక్రమాలు నిలబడుతూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. ప్రతి మాటను జ్ఞాపకం పెట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు కలిగిన మనసు, ఆయన పొందిన శ్రమలు, ప్రియమైన వాళ్ళరా ఆయన పడ్డ బాధలను తలుచుకుంటూ, ఇదంతా ఎవరి కోసం ఆలోచన చేస్తే మనం పాడుకున్నాం కదా, ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణా దయగల పాత్ర. ప్రియమైన వాళ్ళు, ఇది మన కోసమే ప్రభువారు చేసే. ఇప్పుడైనాను ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందాలి, ప్రభు వైపు తిరగాలి అన్న ఆలోచన మాటను మీకు తెలియచేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కృపను బట్టి ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో మీకు తెలియదు, వీరిని క్షమించుడి అని వాక్యం తెలియజేస్తుంది. ప్రభు పలికిన మొట్టమొదటి నిజమే. ఈరోజు మనకి ఏం తెలిగిపోయినప్పటికీ ప్రభు మనకు వాటిని కనుపరిచి దేవుడే. మత్తయి శుభవార్తలు 11వ అధ్యాయం 20వ వచనంలో, జ్ఞానులను ప్రియమైన వాళ్ళరా వివేకము కలిగిన వారిని నువ్వు మరుగు చేసి, వాళ్ళకి సంగతులు మరుగు చేసి, పసిబాలులకు తెలియని విషయాలను వాళ్ళకి తెలియజేసే గొప్ప దేవుడువు అనే మాటను మనం చూడగలుగుతుంటాం, చదవగలుగుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. వారు ప్రభుని హింసించే హింస అది ప్రభుకు ప్రేమకరంగానే ఉంది తప్ప బాధకరంగా లేదు అనే సత్యాన్ని ప్రభు వారు తెలియజేస్తున్నారు. రెండోదిగా 130 కీర్తన 4వ వచనంలో ప్రియమైన వాళ్ళరా, జనులకు నీ యందు క్షమాపణ దొరుకును అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ప్రభువారు కూడా చెప్పిన మాట అది, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెవరు కనుక వీరిని క్షమించుడి. 130 కీర్తనలో ప్రియమైన వాళ్ళరా 4వ వచనంలో మనం చదవగలుగుతూ ఉంటాము. మరి జనులకు నీ యందు క్షమాపణ దొరుకును అనే మాట భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. మనం కూడా క్షమించబడ్డాం ప్రభువులో. ప్రియమైన వాళ్ళరా మనం క్షమించబడ్డాం, పాపముల నుండి మనం క్షమించబడ్డాం, మనమున్న పరిస్థితుల నుండి క్షమించుకుని లేపబడ్డాం. కనుకను మనం ప్రభువు కలిగి ఉన్న మనసును పూర్తిగా కలిగి ఉంటాం,
మానవుడు దానం కాదు, అది తథ్యం. కానీ ఆయన కలిగిన మనస్సును కొద్దిపాటైనా కలిగినట్లయితే చాలా ధన్యులం. ఏమైంది అనుకుంటారు, చాలా ధన్యులం. వాక్యం చెప్పిన సత్యం అది. రెండో మాట, దొంగతో మాట్లాడుతూ, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. తెరుస్తూ పరదేశంలో ఏకంగా పరలోకానికి తీసుకుపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరిని అంటే హానోకుడు. ఎందుకంటే దొంగకు మాట ఇచ్చాడు, పరదేశంలో ఉంటావు అన్నాడు. పరదేశ అనుభవం అయినా పరలోక రాజ్యం అనుభవం అయినా ప్రియమైన వాళ్ళ శరీరంతో కొనుక్కోబడటం మానవునికి సాధ్యం కాదు. అదే మాట భక్తుడు పౌలు గారు వివరిస్తుంటారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదివితే, అక్కడ 14 తరముల కిందట నేను ఒక మనుషుని ఎరుగుదును. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉంటాడు, అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వచింప సత్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడును, శరీరం లేక కొనుక్కోబడును నేను ఎరుగను. అది దేవునికే తెలియను. ఎవరి గురించి అంటే ప్రియమైన వాళ్ళ హానోకు గురించి మాట్లాడు. మీరు 2వ వచనం చదివినట్లయితే చాలా క్లియర్గా కాకపోతూ ఉంటుంది. 12:2 క్రీస్తు నందు ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశం కొనుక్కోబడును. అతడు శరీరంతో కొనుక్కోబడును నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడును నేను ఎరుగను. దేవుని వాక్యం చాలా చక్కగా. ప్రియమైన వాళ్ళారు, ఈరోజు దొంగతో మాట ఇచ్చారు ప్రభు వాళ్ళు. మరి నీతో నాతో కూడా మాట ఇచ్చే గొప్ప దేవుడు. ఆ మాట పొందుకుని ఉన్నామా? పరదేశంలో మనం ఉండేవారు ఉన్నామా? ప్రభుతో కూడా ఎత్తబడే వారు ఉన్నామా? ఆలోచన కలిగి ఉండాలి. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఈ మాటని మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక ఆదరణ కలిగిన స్థితిని కలిగిస్తుంది. ఆదరణ. అదోని శిష్యుడికి ప్రభువారు చెప్తూ ఉంటారు, నేను వెళ్తున్నప్పుడు మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. నేను అతడు మీకు సహాయం చేయను. అతడే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన వాళ్ళు, మనము ప్రభువైన యేసుక్రీస్తుని త్రిత్వముగా వివరిస్తూ ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ప్రియమైన వాళ్ళు, త్రిత్వమైన దేవుడని మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, మనం చదువుకుంటూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆదరణ కలిగిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆదరణకర్త అంటే. 4వ మాట, ఏలి ఏలి లహమ సబక్తాని, నా దేవా నా దేవ. ఆ మాటకు అర్థం, నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట గురించి మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట. ఈరోజు ఎంతమంది విడిచిపెట్టేసినా ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాడని. ప్రభువారికి ఆశ్రయం లేదు. ప్రభువారిని పట్టించుకునే నాదులు లేడు. అందుకనే ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొడియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమైన లేదు అనే విషయాన్ని ప్రభువారు తెలియచేస్తుంటారు. ఈరోజు మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే మరి తలవాల్చుకుంటే స్థలమైనా కూడా లేదని సత్యాన్ని. ప్రభువారు ఏదో మన ఇళ్లలో ఉంటారని కాదు, కానీ హృదయం అని వాకిట్లు ఇచ్చినప్పుడు హృదయం అని ఇంట్లో మరి చాలా మంది కూడా స్థలం ప్రభువుని త్రోసిపుచ్చిన వారు అయిపోయారు. చదవగలుగుతూ ఉంటాం చాలా చోట్ల కూడా. ఈరోజు మానవుడు ప్రభువుని దోచుకొచ్చాడు, క్రీస్తుని దోచుకొచ్చాడు. ఈ చదువుతున్న మాటల్లో ప్రియమైన వారు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, నన్ను ఎందుకు చేయి విడిచితివి తెలుస్తుంది. 5వ మాట, నేను తప్పికొని ఉన్నాను. వేల సంఖ్యలకు ప్రియమైన వాళ్ళ రమరమి 20 లక్షల పైసలకు ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి నుండి బండ నుండి ప్రియమైన వాళ్ళ రాత్రి నుండి నీళ్లను రప్పించిన గొప్ప దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దప్పికొనుచున్నాను, ఆత్మీయమైన దప్పిక.
ఈరోజు నువ్వు తప్పుకొనుచున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత, ఆయన వాక్కు చేత నింపబడినట్లయితే చాలా ధన్యుడు, ధన్యురాలు. ప్రభు చెబుతున్న మాట ఆరో మాట ప్రభు వారు అంటారు, సమాప్తమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పని ముగించడానికి, ఆయన పని చేయడానికి లోకంలోకి వచ్చారు. అందునే ఆయన మాట్లాడుతుంటారు, సమాప్తమైన, నేను వచ్చిన పని సమాప్తమైంది. నేను దేని కొరకైతే వచ్చాను దాన్ని ముగించాను, ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళిపోతున్నాననే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాను. ప్రియమైన వాళ్ళ ఆఖరి మాట చూసినట్లయితే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడుతూ నా ఆత్మ నీ చేతికి అప్పగించుకునిచున్నాను. ఆ ఫెసిలిటీస్ మనకు లేదులేండి, కంగారు పడి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే అది ప్రభువారే. ఇప్పుడు మన ఆత్మ ఉంచాలన్నా తీసేయాలన్నా అది ప్రభువారి చిత్తం, ప్రభు క్రీస్తు చిత్తం. ప్రభు ఆత్మను తీసిపో, ప్రభు నాకు కావాలి ఇప్పుడు ఉంచు అంటాను, మనం సరిపోదు. కానీ మన ఆత్మను శుద్ధి చేయగలిగిన, మన ఆత్మను పరిశుద్ధపరచగలిగిన మహోన్నతుడు మాట్లాడుతున్న మాట, ఈమెను వాళ్ళ రాకడి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఈమెను వాళ్ళ యోబు గ్రంథంలో ప్రభువారు భక్తుడి ద్వారా మాట్లాడిస్తుంటారు. 12వ అధ్యాయం 10వ వచనంలో, ఈమెను వాళ్ళ జీవరాశుల ప్రాణమును, మనుషుల వంటి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా అని మాట్లాడుతుంటారు. వాక్యం మనం తెలియచేస్తూ, ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ, మన ఆత్మలన్నీ కూడా ఆయన వశాన్ని ఉన్నాయి. కానీ ప్రభువారు ఇప్పుడు క్రీస్తు వారు తనతో తగ్గించుకుని, నాయన నా ఆత్మ నీ చేతికి అప్పగించుకునిచున్నా. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు, కొన్ని వచనాలు 3 వచనాలను చదివాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందటానికి లోకానికి వచ్చారు. ఆ శిలువ మరణం పొందటానికి ముందుగా, అంటే పైకి వచ్చి చదువుతా ఆయన ఎలాగూ ఉన్నాడో బైబిల్ గ్రంథం చాలా చక్కగా వివరిస్తుంది. విన్నది దేని పెట్టారు, మనం కూడా ఆ రీతిగా రక్షణ పడటానికి తగినట్టుగా ఉంటారు. రక్షణ పొందిన తర్వాత సంఘానికి, సేవకుడు, ప్రభువుకు తగినట్లుగా పరలోక రాజ్యంలోనికి ఎలిజిబిలిటీగా ఉన్నట్టుగా మనం ఉండాలి. సత్యాన్ని తెలియజేస్తున్నాం. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, అనేక పర్యాయాలు మాటలు వింటున్నాం, కానీ కొంతమందిలో మార్పు లేని జీవితాలు ఉన్నాయి. దయచేసి అలా ఉండదు. ప్రభువారు మరి రాబోచున్నాడు త్వరలోనే. ఆయన వచ్చి పర్యాంతరం మనందరం కూడా ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభు చెంతకు వేగిరపాటు కలిగి ఎత్తబడి వారి ముందము దేవుడు తన పరిశుద్ధ వాక్కులను, ఇక శిలువ ధ్యాన మాటలను ప్రభు మనందరి వినుకులు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి పొందనాలు ప్రభువా. నీ కృప్త బలపరిచి నడిపించండి, మీరు దీవించి ఆశీర్వదించండి. దేవైన ప్రభు, మరి ఈరోజు ఈ శిలువ ధ్యాన మాటలు 7 మాటలు ప్రభు మేము చదువుకుని కొద్దిపాటిగా మేము వాటిని వివరించుకునే ధన్యతను ఇచ్చారు. రాజాని పొందాలి ప్రభా. ఇప్పుడైనా మరి మిగతా ఆ విషయాలు ప్రభా మా లైవ్ ఆరాధనలో ప్రభు, మరి మేము యూట్యూబ్ ఛానల్లో ప్రభు కాకుండా ఈ లైవ్ ప్రభు మరి జూమ్ ఆరాధనలో మేము మరి వాటిని వివరించుకుంటాను మీ ప్రభు చూపించండి. దేవునికి పొందాలి ప్రభా. నేను ఈరోజు ఉదయం 10 గంటలకు, అలాగే ప్రభు మరి 4 గంటలకు, మరలా తిరిగి 11 గంటలకు రాత్రి జరుగుతున్న ఈ యొక్క ధ్యాన ఆరాధనలు ప్రభు నీవు ఆశ్రయించి మహిమగా జరిగించండి. దేవునికి పొందాలి ప్రభు. ప్రత్యేకించి ఈరోజు ప్రభు మరి ప్రపంచవ్యాప్తంగా జరగబడుతున్న ప్రతి ఒక్క ఆరాధనకు, శిలువ ధ్యాన ప్రార్థనకు నీవే తోడేయండి. నీ పరిశుద్ధారు దూతని కాపుదలకు చూడవచ్చున్నాను. గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, నీ కృపలో బలపరిచి ముందుకు నడిపించమని, ఏదో ప్రభు నీ చిత్తమైతే మరొక మారు నీ సన్నిధిలో ఈ రీతి కలుసుకుందని అందరికి దయచేయం. అల్పుడును ఒట్టివాడును ఎందుకు పనికిర నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రభుత్వం బలపరిచి ముందుకు నడిపించు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకం పరిశుద్ధులకును దేవుని కృప సమాధానం నిరంతరము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మీ అందరూ పొందనాలండి.
దేవుడి చిత్తమైతే మరి లైవ్లో 10 గంటలకు, అలాగే 4 గంటలకు, ఈరోజు శుక్రవారం దినాలు రాత్రి 11 గంటలకు మరి ప్రసారమై ప్రతి ప్రసారం లైవ్లో యూట్యూబ్ ఛానల్ యెహోవా ఆరాధన ఆన్లైన్ పరిచర్యలో ఇక శిలువ ధ్యాన ప్రార్థన జరుగుతుంటే ఒకటి గమనించండి. వీలైతే బాగుందండి ప్రియమైన వాళ్ళరా, లేక మా పరిచయల కొరకు ప్రార్థించమని మరోసారి మీ అందరి సభ నేను కోరుకుంటున్నాను. దీవించుగాక.